ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల విశ్లేషణ సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వ దర్శన్కు స్వాగతం. ప్రపంచంలోని 7 ఖండాల్లో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు రోజూ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆసక్తికరమైన సంఘటనల్లో భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు మరికొంత ఆసక్తి కలిగించే 5 అంశాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం విశ్వదర్శన్ ద్వారా ఫోర్సైట్స్ టీవీ చేస్తోంది. ఈరోజు మీ ముందు ఉంచబోతున్న 5 అంశాలలో మొట్టమొదటిది, చైనాలో పిల్లలు పుట్టని సందర్భంలో, అంటే నానాటికి అక్కడ జననాల సంఖ్య తగ్గిపోతున్న వేళ ఈరోజు అక్కడ చైనా ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన చర్యలను తీసుకుంటోంది. ఆ చర్యలు ఏమిటి అన్నది మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చైనా ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తోంది, చైనా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది అన్నది ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. అత్యంత జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన చైనా ఈరోజు జనాభా నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతగా శ్రమించి జనాభా నియంత్రణను సాధించి జనాభా వృద్ధి రేటును తగ్గించిన చైనా ఈరోజు జనాభా వృద్ధి తగినంత రీతిలో లేదని అక్కడ ప్రజలను, 2 పిల్లల్ని కనాలని వేడుకుంటూ, అసలు పిల్లల్ని ఎందుకు అక్కడ ప్రజలు కనడం లేదు, అక్కడ పిల్లల్ని కనడానికి ఎందుకు అక్కడ జంటలు ఇష్టపడడం లేదు, అసలు అక్కడ పెళ్లి చేసుకోవడానికే ముందుకు రాని పరిస్థితులు ఎందుకుంటున్నాయి అన్న అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే గతంలో జపాన్లో కూడా ఇదే సమస్య తలెత్తింది. జపాన్లో ఈరోజు వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. జనాభా నియంత్రణల కారణంగా, ఆధునిక పారిశ్రామికీకరణ కారణంగా అక్కడ జీవన ఏదైతే ఆయువు ఉందో ఆ ఆయువు అక్కడ పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన సందర్భంలో వృద్ధుల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉంటే, మరోవైపు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఉద్యోగాల వెంబడి, ధనాన్ని ఆర్జించడం వెంబడి పడి సరైన సమయంలో వివాహం చేసుకోకుండా, వివాహం చేసుకున్న ఉద్యోగాల పేరుతో పిల్లల్ని కనకుండా దాటవేయడం వల్ల జపాన్లో నానాటికి వృద్ధుల సంఖ్య పెరిగిపోయి పనిచేసే వయసు వారి సంఖ్య తగ్గిపోవడం ప్రారంభించింది. దీనివల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థకే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఏర్పడింది. జపాన్లో ఏదైతే జరిగిందో అదే ఈరోజు చైనాలోనూ జరుగుతోంది. అందుకు కారణం, చైనా ఏదైతే జనాభాను నియంత్రించడానికి విస్తృతంగా కఠినమైన చర్యలను అవలంబించిందో, ఆ చర్యల కారణంగా ఒకానొక పరిస్థితుల్లో 1 బిడ్డ కంటే ఎక్కువ కనితే వాళ్ళ మీద శిక్షలు విధించడం లాంటి ఎన్నో చర్యలను చైనా తీసుకుంది. కఠినంగా జనాభాను నియంత్రించింది. దీని కారణంగా చైనా ప్రజల్లో 1 పిల్లవాడు ఉంటే చాలు, అదే నిబంధన అన్న భావన పెరిగిపోయింది. జనాభా నియంత్రణ జరిగింది. కానీ అటు పిమ్మట చైనాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభము, ఆర్థిక సంస్కరణలు లాంటి వాటి కారణంగా ఈరోజు అక్కడ
యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఉద్యోగాల వేటలోనూ ధనార్జన వేటలోనూ పడిపోయారు. పడిపోయిన వీరు ఇళ్లకు దూరంగా ఎక్కడో నగరాలలో నివసిస్తూ ఒంటరి జీవితాన్ని గడపడానికి అలవాటు పడిపోయారు. దీంతో ఈరోజు చైనాలో యువతీ యువకులు వివాహానికి కూడా దూరంగా ఉండే పరిస్థితులు తలెత్తాయి. ఒకవేళ వివాహం చేసుకున్నా పిల్లల ఖండంలో తాత్సారం చేయడము, జాప్యం చేయడము, ఏదైతే గతంలో చైనా ఒక పిల్లవాడనే పాలసీని అవలంబించిందో దానికి అనుగుణంగానే ఒక్కడనే కనడము లాంటి చర్యల కారణంగా ఈరోజు చైనా అక్కడ జనాభా సంఖ్యను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల కారణంగా ఈరోజు చైనాలో జనాభా నియంత్రణ జరుగుతోంది. చైనీస్ నియంత్రణ చేసే విధానంలో ఏర్పడిన మార్పుల కారణంగా అక్కడ ఈరోజు ఉద్యోగాలు చేసే వయస్సులో ఉన్న చైనీయుల సంఖ్య పెరిగిపోయింది, వివాహం చేసుకోవడం తగ్గిపోయింది. దీని కారణంగా అక్కడ చైనా జనాభా నానాటికి తగ్గిపోతుంది. జనాభా తగ్గడం కాదు, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఆ వృద్ధుల సంఖ్య పెరిగిపోయి పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడంతో చైనా మరోమారు తన జనాభా నియంత్రణ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని నివారించడానికి అసలు ఎందుకు వీరు వివాహాలకు దూరంగా ఉంటున్నారు, అంతేకాకుండా వివాహం చేసుకున్నా ఎందుకు పిల్లల్ని కనడం లేదు అని తెలుసుకోవడానికి ఈరోజు చైనా దేశవ్యాప్తంగా ప్రత్యేక సర్వేను చేపట్టింది. సుమారు 30,000 మందికి పైగా చైనా దేశవ్యాప్తంగా ఉన్న 30,000 జంటలకు ఈరోజు చైనా ప్రశ్నలను సంధిస్తోంది. అసలు మీరు వివాహాలు ఎందుకు లేట్ చేసుకుంటున్నారు, ఎందుకు వివాహాలు చేసుకోవాలనుకోవడం లేదు, ఎందుకు పిల్లల్ని మీరు కనాలనుకోవడం లేదు, ఎందుకు మీరు కన్నా కూడా ఒకే పిల్లవాడిని కనాలనుకుంటున్నారు లాంటి ప్రశ్నలతో ఈ సర్వేను ఈరోజు చైనా చేస్తోంది. ఆ చేయడంతో తద్వారా అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకుని ఈ కొత్తగా ఎదురవుతున్న సమస్యను నివారించడానికి చైనా సిద్ధమవుతోంది. ఇది అంటే ఏదైనా ఒక పరిస్థితి ఒక స్థాయిని మించితే అది ఎలా వ్యతిరేకంగా మారుతుంది అనడానికి ఉదాహరణ. అత్యంత జనాభా కలిగిన దేశం ఒకానొక స్థితిలో జనాభా ఎలా తగ్గించాలని తలపట్టుకున్న వేళ ఈరోజు అదే దేశం మళ్ళా జనాభాను కాస్త ఎలా పెంచాలి అన్నది ఆలోచిస్తోంది. అంటే మనం దీని నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే భారతదేశం రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు భారత్లో యువతీ యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, కానీ భవిష్యత్తులో భారత్ కూడా ఇదే ప్రమాదం ఎదుర్కొనే అవకాశము లేకపోలేదు. ఇక రెండవ ఆసక్తికరమైన అంశం, ఎవరినైతే ఇజ్రాయిల్ లేదా అమెరికా అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదిగా భావిస్తోందో అటువంటి తీవ్రవాది యాహ్యా సిన్వర్ గత 2-3 రోజుల క్రితం గాజాలో జరిగిన ఒక దాడిలో ఇజ్రాయెల్ చేతిలో చంపబడ్డాడు. యాహ్యా సిన్వర్ చనిపోయారన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఇజ్రాయెల్కు కొంత సమయం పట్టింది. ఎందుకంటే యాహ్యా సిన్వర్ తమ చేతిలో చంపబడ్డాడన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి కూడా ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు, ఇజ్రాయెల్లో ఉన్న రాజకీయ వ్యవస్థకు కొంత సమయం పట్టింది. అన్ని రకాలుగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఇజ్రాయెల్ యాహ్యా సిన్వర్ను తాము చంపివేశామని ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా టెలివిజన్ ముందుకొచ్చి అక్టోబర్ 7 దాడికి ప్రధాన కారణమైన వ్యక్తి, ఈరోజు హమస్ ఇంత ఉగ్రవాద సంస్థగా తయారు కావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి చనిపోయాడని, ఇకనైనా గాజాలోని ప్రజలు హమస్ చూపిన బాటను వీడి
అందరితో కలిసి మెలిసేలా శాంతి బాట పట్టాలని, అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఈ విషయం గాజాలోని ప్రజలే కాదు లెబనాన్లోని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ హమస్ చేసిన దాడి తర్వాత ఇజ్రాయిల్ ఏదైతే యుద్ధాన్ని ప్రకటించిందో ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఈ క్రమంలో మొట్టమొదటగా ఇజ్రాయెల్ నిర్ధారించుకున్న టార్గెట్ హమస్ యొక్క నిర్మూలన. ఆ నిర్మూలన ఈరోజు పూర్తయింది. హమస్ పొలిటికల్ చీఫ్ను ఇరాన్లో చంపివేసింది. అటు పిమ్మట హమస్కు గాజాలో అత్యంత కీలకమైన వ్యక్తుల్ని చంపివేసింది. చివరకు గాజాలో హమస్కు కీలక పాత్రధారిగా వ్యవహరిస్తూ కొత్త హమస్ చీఫ్గా మారిన యహ్యా సిన్నర్ను ఈరోజు అంతమొచ్చింది. అదే క్రమంలో హిజ్బుల్లా నాయకులను కూడా నస్రుల్లా మొదలుకొని అటు పిమ్మట ఎవరిని హిజ్బుల్లా నేతగా ప్రకటించినా వాళ్ళందరినీ అంతమొందిస్తూ వచ్చింది. ఈ క్రమాన్ని మనం పరిశీలిస్తే ఇజ్రాయిల్ తానేదైతే టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్లో పూర్తి స్థాయి విజయాన్ని సాధించినట్లే మనం భావించవచ్చు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని తన సందేశంలో మాట్లాడుతూ తాము అనుకున్న వారిని తుదముట్టించామని, అయితే కూడా పూర్తి స్థాయిలో లెబనాన్లో కానీ గాజాలో కానీ తీవ్రవాదం అంతమొంతమయ్యే వరకు తాము పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో మరోమారు మనకు ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు, మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళందరి వెనక ఉన్న ఇరాన్ కూడా ఈ విషయాన్ని రియలైజ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరాన్ రియలైజ్ అయ్యేంత వరకు ఈ యుద్ధం ఆగే పరిస్థితులు మనకి కనిపించడం లేదు. మరొక ఆసక్తికరమైన సంఘటన ఈరోజు ప్రపంచంలో జరిగిన పలు సంఘటనలను నుండి ఎంపిక చేస్తే అది అమెరికాలో తలదాల్చుకుంటున్న ఖలిస్తాన్ తీవ్రవాదిగా ముద్రపడ్డ పన్నును అంతమొందించడానికి భారతీయ ఇంటెలిజెన్స్ అంటే భారతీయ గూఢాచారి సంస్థ రా అధికారి వికాస్ యాదవ్ కుట్ర పన్నాడని అమెరికాకు సంబంధించిన న్యాయశాఖ ఆరోపించింది. ఈ పన్నును అంతమొందించడానికి రా ఏజెంట్గా పనిచేస్తున్న వికాస్ యాదవ్ అనబడే వ్యక్తి అమెరికాలో కొంతమంది నేరస్తులకు ప్రలోభాన్ని ఇచ్చి ఆ పన్నును చంపేలా ప్రోత్సహించాడనేది అమెరికా చేస్తున్న ఆరోపణ. అమెరికా తన ఆరోపణలకు తగినట్లుగా ఆ వికాస్ యాదవ్కు సంబంధించిన అన్ని వివరాలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు అందజేసింది. అందచేయడమే కాకుండా ఈ వికాస్ యాదవ్ అనబడే వ్యక్తి భారత ప్రభుత్వ అధికారిగా కూడా పనిచేస్తున్నాడన్న విషయాన్ని స్పష్టం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే భారత ప్రభుత్వం ఈ వికాస్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు భారత ప్రభుత్వ అధికారిగా లేడని స్పష్టం చేసింది. అయితే అసలు ఈ వికాస్ యాదవ్ అనే వ్యక్తి ఎవరు, ఆయన నిజంగా భారతీయ గూఢాచారి సంస్థ రాకు పనిచేస్తున్నారా అన్నది ఇంతవరకు పూర్తి స్థాయి సమాచారంగా వెలుగులోకి రాలేదు. అయితే అమెరికా అందజేసిన వివరాల ప్రకారం ఈ వికాస్ యాదవ్ అనే వ్యక్తి ఈ పన్నును చంపడానికి అమెరికాలో ఒక నేరస్తుణ్ణి సంప్రదించాడని, అయితే ఆ సంప్రదించిన నేరస్తుడు అమెరికా భద్రతా సంస్థకు పనిచేసే వ్యక్తి అని ఎప్పుడైతే వికాస్ యాదవ్ తన్ను ఈ విషయంపై సంప్రదించాడో అతను అమెరికా భద్రతా వ్యవస్థలకు దీనిపైన ఒప్పందించాడని, అట్లా ఈ వికాస్ యాదవ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అమెరికా అందజేసిన డాక్యుమెంట్ల ద్వారా భారత్కు తెలియవచ్చింది. దీంతో గత కొంతకాలంగా భారత్ కెనడాల మధ్య జరుగుతున్న దౌత్య యుద్ధం ఏదైతే ఉందో ఆ దౌత్య యుద్ధానికి మద్దతుగా అమెరికా చేసిన ప్రకటనలకు బలం చేకూరినట్లయింది. భారతదేశ గూఢాచారి సంస్థ
భారత వ్యతిరేకులను ఎక్కడున్నా మట్టు పెడుతోందన్న ఆరోపణలు విమర్శలకు బలం చేకూర్చేలా ఈరోజు అమెరికా విడుదల చేసిన వివరాలున్నాయి. అయితే దీంట్లో ఎంత వాస్తవం ఉంది, అసలు ఈ వికాస్ యాదవ్ నిజంగా ఒక అంటే నిజమైన వ్యక్తేనా, లేదా ఆయన ఒక వర్చువల్గా క్రియేట్ చేయబడ్డ ఐడెంటిటీతో ఉన్న మనిషేనా, అసలు ఆయన భారతీయుడేనా? అయితే ఈ విషయంలో కొన్ని భారతీయ పత్రికల్లో మాత్రం ఆ వికాస్ యాదవ్ గతంలో సిఆర్పిఎఫ్లో పనిచేశాడని, సిఆర్పిఎఫ్ నుండి ఆయన్ని ఈ గూఢాచార సంస్థ రాలోకి తీసుకోబడిందని, ఆయన ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాడని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే చెప్పలేని పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారం ఉంది. అయితే అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో భారత్తో కలిసి తాము పనిచేస్తున్నామని, భారత్తో తమకు సహకరిస్తోందని, ఈ విషయం పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ గత కొంతకాలంగా ఈ 5I దేశాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో భారతీయ గూఢాచారి సంస్థలు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కన్నా తీవ్రంగా తన వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో నిమగ్నమై ఉందన్న విషయం ఈరోజు బోధపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం, ఎందుకంటే గతంలో పాకిస్తాను కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది, ఇప్పుడు ఈ 5 దేశాలు కూడా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం భారతీయ గూఢాచార వ్యవస్థ పనితీరు, లేదా భారతీయ రాజకీయ వ్యవస్థపై, లేదా భారతీయ ప్రభుత్వంపై ఎలా పడుతుందో మనం వేచి చూడాల్సిందే. ఇక మూడవ అంశం ఏదైతే ఉందో అది, తదుపరి అంశం ఏదైతే ఉందో అది చైనా ఒక అమెరికన్ చిప్ మేకరు సెక్యూరిటీ రిస్క్ అని ప్రకటించడం. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గూఢాచార్యం కోసమే పనిచేయబడ్డాయని, వాటన్నిటిలో చైనా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను చిప్పులను పెడుతోందని, దానివల్ల ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా వాటిల్ని వినియోగించిన సందర్భంలో దానికి సంబంధించిన డేటా అంతా చైనాకు వెళ్ళిపోతోందని ఎప్పుడూ ఆరోపణలు వస్తూ ఉంటాయి. భారతదేశంలో కూడా ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో భారతదేశం కూడా చైనీస్ ఎక్విప్మెంట్ని ఇండియాలో వాడకూడదని, 5G టెక్నాలజీలో చైనా భాగస్వామ్యం ఎక్కువగా ఉంది కాబట్టి 6G మొత్తం భారతదేశమే సొంతంగా తయారు చేసుకుంది. అందుకు హైదరాబాద్లోని IIT కేంద్రం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చైనా ఉన్నట్టుండి అమెరికా చిప్ మేకర్ ఇంటెల్ అనబడే అమెరికా చిప్ మేకర్, ఇంటెల్ ఈరోజు సంస్థ కాదు, చాలా పాత సంస్థ. కంప్యూటర్ యుగం అంటే డిజిటల్ కంప్యూటర్ యుగం ప్రారంభం కాకముందు నుంచి ఇంటెల్ సంస్థ కంప్యూటర్లను, కంప్యూటర్లో ఉండే మైక్రో ప్రాసెసర్లను, అందులో ఉండే ఇతరత్రా చిప్లను తయారు చేస్తోంది. ఇంటెల్ ఒక రకంగా కంప్యూటర్ చిప్పులను తయారు చేయడంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ. అలాంటి ఇంటెల్ తయారు చేసే చిప్పులను చైనాలో ఉపయోగించుకుంటే అది చైనా భద్రతకు పెను ప్రమాదమని చైనాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్, దాని పేరు సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ చైనా నిపుణులు ఈరోజు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఎలా ఉందంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అన్నట్లు ఈరోజు చైనా మాట్లాడడం ప్రారంభమైంది. చైనా ఏదైతే చేస్తోందో ఈరోజు చైనా దాన్ని దృష్టి మరల్చడానికి ఇదే పని అమెరికాలోని చిప్ మేకర్ కూడా చేస్తున్నాడని, అమెరికా చిప్పులను చైనాలో వాడకూడదని పేర్కొనడం ఒక వింత అయిన అంశంగానే భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ చైనా ఈ ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటుంది. చైనా కంపెనీలను పలు దేశాలు టెలికాం ఎక్విప్మెంట్ కంపెనీలను బ్యాన్ చేస్తూ వచ్చాయి. పలు దేశాలు చైనాకు సంబంధించిన కంప్యూటర్లను వాడడంలో కూడా ఇబ్బంది పడుతున్నాయి. భారతీయ మిలిటరీ అయితే చైనా ఫోన్లను కూడా వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది భారతీయ మిలిటరీనే కాదు, ప్రపంచంలోని పలు
దేశాల మిలిటరీలు కూడా ఈ ఆదేశాలు జారీ చేశాయి. అటువంటి పరిస్థితుల్లో చైనాకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంటెల్ చిప్పుల్లో ఈరోజు సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయని, చైనాలో వాటిని వాడకూడదని చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈరోజు మీ ముందుంచి దానికి పూర్వాపరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఎందుకు జరిగింది అంటే, చైనా మా చిప్పులే కాదు మీ చిప్పుల్లో కూడా ఇలా చేయవచ్చని చెప్పాలనుకుంటోందా, లేదా తన మీద జరిగిన దాడికి ప్రతిదాడి చేయాలనుకుంటోందా, లేదా తన దేశంలో ఉన్న చిప్ పరిశ్రమను కాపాడుకోవడానికి ఈరోజు అమెరికన్ చిప్ పరిశ్రమను దెబ్బతీయడానికి చైనా ఇలా చేస్తోందా? ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ తర్వాత మనకు ఫలితాలు తెలుస్తాయి. ఇక చివరి అంశం, ఇటీవల యూరోపియన్ దేశాలు యుక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయన్న పేరుతో ఇరాన్కు చెందిన 7 మంది వ్యక్తులు 7 సంస్థలపై నిషేధాజ్ఞలు విధించాయి, ఆంక్షలు పెట్టాయి. ఈ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు యూరోపియన్ సంస్థలు మేల్కొని ఈ యుద్ధంలో ఇరాను డ్రోన్లను, మిసైళ్లను సప్లై చేస్తోందని ఆ ఇరాన్కు సంబంధించిన పలు సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించడం చూసాం మనం. దీనికి కొనసాగింపుగా అమెరికా ఈరోజు చైనాలో కొన్ని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రష్యాకు అవసరమైన ఆయుధాలను తయారు చేసి అందిస్తున్నాయన్న పేరుతో ఆ కంపెనీల మీద ఆంక్షలు విధించడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటంటే, యూరోపియన్ దేశాలకు అటు అమెరికాకు తెలుసు గత కొంతకాలంగా ఇరాను రష్యాకు అవసరమైన ఆయుధాలను అంటే డ్రోన్లను, మిసైల్స్ను తయారు చేసి ఇస్తోందని. ఎందుకంటే రష్యా మీద చాలా ఆంక్షలను ఈరోజు పాశ్చాత్య దేశాలు పెట్టాయి. ఆ ఆంక్షల కారణంగా అక్కడ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు దొరకని నేపథ్యంలో రష్యా పలు ఆయుధాల విషయంలో కొరతను ఎదుర్కొంటోంది. ఆ కొరతను తీర్చడానికి రష్యా ఇరాన్ను, చైనాలో ఉన్న డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను వాడుకుంటోందని ప్రపంచవ్యాప్తంగా యుక్రెయిన్ మొట్టమొదటి నుంచి చెప్తోంది. అందరికీ తెలుసు. అంత తెలిసిన సంవత్సర కాలం వీటి మీద పూర్తి స్థాయిలో ఏమాత్రం ఆంక్షలు కానీ చర్యలు కానీ తీసుకొని పాశ్చాత్య దేశాలు ఈరోజు వరుసగా ముందుగా యూరోపియన్ దేశాలు ఇరాన్ మీద ఆంక్షలు పెట్టడం, ఈరోజు అమెరికానే స్వయంగా చైనాలోని పలు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల మీద ఆంక్షలు విధించడం మనం గమనించవచ్చు. ఇలా ఒక్కసారిగా ఈ పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ హమాస్ యొక్క పోరు ఒక కీలక దశకు చేరుకున్న వేళ ఇప్పుడు రష్యా యుక్రెయిన్పై దృష్టి మరల్చి ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయపడుతున్న చైనా, ఇరాన్లను కట్టడి చేసే విధంగా చర్యలను ప్రారంభించాయనే చెప్పవచ్చు. గతంలోనూ ఇరాన్, చైనాల మీద ఈ పాశ్చాత్య దేశాలు ఎన్నో రకాలైన ఆంక్షలను విధించాయి. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్లు టెలికాంకు సంబంధించిన, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పలు సంస్థలను ఈ దేశాలన్నీ అనుమానంగా చూసే వాటి మీద ఆరోపణలు చేశాయి. ఇప్పుడు మరోమారు ఈరోజు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద కూడా ఈ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విశేషాల విశ్లేషకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇవి ఈరోజు మనం చర్చించుకున్న, అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన 5 అంశాలు. ఈ 5 అంశాల్లో మొట్టమొదటిది మనం చూసాం, ఏదైతే ఉందో చైనాలో జరుగుతున్న ఈ వివాహానికి సంబంధించిన చర్చ. అటు పిమ్మట రెండవ అంశం ఏదైతే ఉందో ఆ రెండవ అంశం హమాస్ చీఫ్ యాహియా సిన్వర్ ఎలా చంపబడ్డాడు, దానివల్ల ఇజ్రాయెల్ ఎలాంటి విజయాన్ని సాధించింది. మూడవ అంశం ఒక భారత జాతీయుడిపై
అమెరికా తమ దేశస్థుణ్ణి చంపడానికి ఒక ప్రణాళిక రూపొందించాడని చేసిన ఆరోపణలు, నాలుగవది అమెరికన్ చిప్ మేకర్పై చైనా ఈరోజు సెక్యూరిటీ రిస్క్ అన్న ఆరోపణలు చేయడం, చివరగా చైనా కంపెనీల మీద అమెరికా ఆంక్షలు విధించడం. ఇవి మనం ఈరోజు తెలియజేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు. వీటి ద్వారా కొన్ని మంచి విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చామని ఆశిస్తూ, రేపు ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్లో మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలను, అంశాలను మనం విశ్లేషించుకుంటాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు.